పెంతెకోస్తు దినము కనబడిన విషయాలు. పెంతెకోస్తు దినాన మొదటి వచనాన్ని మళ్ళీ మనం ఒకసారి చూస్తే పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి, శిష్యులందరూ 120 మంది. అయితే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారే. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగారు. సో ఇక్కడ మనం చూస్తే ఈ వచనంలో అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా అంటే ఆయన వీళ్ళకి మీరు వెయిట్ చేయమని చెప్పాడు, వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ సడన్గా దేవుని యొక్క ఆత్మ ఆ గదిలోకి వచ్చేసారు. సడన్గా వచ్చేసారు. అంటే దేవుడు ఎట్లా కదులుతాడంటే ఆయన మనకి పూర్తిగా ఇంట్లో ఇచ్చుకుంటే రాడు. ఆయన సడన్గా మన జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. ఆయన సడన్గా కదులుతాడు. ఆయనకు నచ్చినట్టుగా వచ్చేస్తాడు. ఆయన ఇష్ట ప్రకారంగా వచ్చేస్తాడు. అది మొదటి పాయింట్. తర్వాత మీరు చూస్తే ఏం జరిగింది? అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి ఎట్లుందంట, వాళ్ళ బలమైన అంటే వాళ్ళు అనుభవించారు. ఆ పెంతెకోస్తు రోజు ఆ 120 మంది ఆ గదిలో ఉన్నప్పుడు ఒక బలమైన గాలి, రషింగ్ మైటీ విండ్. రషింగ్ అంటే గాలి శబ్దం ఉంది. ఆ గాలి లోపలికి వచ్చినప్పుడు వాళ్ళందరూ గాలిని అనుభవించారు. వాళ్ళ వెంట్రుకలు గాలికి ఎగిరి ఉండొచ్చు, లేకపోతే వారి వస్త్రాలు ఎగిరి ఉండొచ్చు. అట్లా గాలి వచ్చినప్పుడు ఏమవుతుందో మీకు తెలుసు కదా. బాగా స్పీడ్ గాలి వచ్చినప్పుడు ఆడ మనం నిలబడితే ఎట్లుంటుంది, అలా ఆ గాలి ఆ గదిలోకి వచ్చేసింది. కొంతమంది కొంచెం బలం లేని వాళ్ళు అయితే కదులుతారు కూడా గాలి తగిలి. అలా గాలి వచ్చింది. సో తర్వాత గాలి మాత్రమే కాదు, ఇంకేమొచ్చింది? వేగంగా వీచు గాలి, బలమైన గాలి వంటి ఒక ధ్వని. ఇంకేమొచ్చింది? గాలి ప్లస్ ధ్వని. ఈ రెండు ఆయన ఆ గదిలోకి వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆ గదిలోకి వచ్చినప్పుడు వచ్చింది. అది దాన్ని ఏమంటాం తెలుసా? అది హెబ్రీ భాషలో దేవుని సన్నిధి ఆ రీతిగా ఆ గదిలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయం 1-2 వచనంలో దేవుని వివరించదండి. ఆదికాండం 1-2 వచనాలు చదవాలి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలు. దేవుని ఆత్మ జలల మీద అల్లాడుచుండెను. ఎట్లా ఉండొచ్చు అది? అదొక సౌండ్ లాగా, ఒక గాలిలాగా దేవుని ఆత్మ అల్లాడుతూ వచ్చింది. ఒక ఘోష, ఒక శబ్దం. ఆ అగాధ జలముల మీద ఆత్మదేవుడు ఒక ఘోష చేశాడు. ఒక గాలి శబ్దంతో ఒక ఘోష చేశాడు. గాలి అల్లాడుచున్నాడు. గాలి పరిశుద్ధాత్మ దేవుడు. యోబు 33:4 చదవండి. సృజించెను,
సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను. సర్వశక్తి యొక్క శ్వాసం అంటే అక్కడ మన నోటి ఊపిరి ఒకసారి మీరు అందరూ మీ చెయ్యి అడ్డం పెట్టుకొని ఒకసారి ఊదండి. ఊదేవా శ్రావణి? ఊదేవా? దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమిచ్చాను. మన శ్వాసకు శబ్దము, మన శ్వాస యొక్క గాలి, అది దేవుని గాలి, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ గాలి మనకేమిచ్చింది? జీవం ఇచ్చింది. దేవుని ఆత్మ నన్ను సృజించాను. ఆయన ఎట్లున్నాడంటే దేవుని ఆత్మ సర్వశక్తి యొక్క శ్వాసగా ఉన్నాడంటే ఊపిరిగా ఉన్నాడు, గాలిగా ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని ఆత్మ నిన్ను సృజించాను. అయితే దేవుని ఆత్మ ఏం చేసింది? నేను ఊదగా అని మనం చూస్తున్నాం. శ్వాసనే. సో యోహాను సువార్త 3:8 ఒకరు చదవండి, మరొకరు చదవండి, ఇంకొకరు చదవండి. 3:8. మీరు అందరు మేలుకొని ఉన్నారా? గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడిని అలాగే ఉన్నాడని. చూడండి ఎంత స్పష్టంగా యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభు చెప్పేశాడు. దేని గురించి చెప్పాడంటే, ఒకడు నీటి మూలంగా ఆత్మూలంగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యం చేరడని చెప్పి, మరలా నేను ఆ తల్లి గర్భంలోకి వెళ్ళాలనంటే ఆత్మ మూలంగా పుట్టడం అంటే ఏంటో అది గాలితో పోల్చాడు. గాలి ఎలా వస్తుందో, ఎలా ఎటుపోతుందో ఎలాగ మనం చెప్పలేము. అలాగే ఆత్మూలంగా పుట్టువాడు, ఆత్మూలంగా నడిపించేవాడు అని అన్నాడు. అంటే ఆత్మను దేంతో పోల్చాడు? గాలితో పోల్చాడు. పరిశుద్ధాత్మ దేవుని శ్వాసతో పోల్చాడు. దేవుని శ్వాస, దేవుని ఊపిరి, దేవుని గాలి అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 22లో కూడా మనం ఇంతవరకు చూసాము. పరిశుద్ధాత్మను వాళ్ళ మీద ఆయన నోటితో ఊదగా వారు ఆత్మను ఊది వారిని ఆత్మ పొందుకోమన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని శ్వాస, పరిశుద్ధాత్మ దేవుని గాలి అని మనం చూస్తున్నాం. దేవుని మహిమ కలుగును గాక. అలాగే ఆదికాండం 2:7 కూడా దేవుడు మట్టి బొమ్మని చేసి, మట్టితో మనిషిని చేసి ఆయన మనిషిని నాసికారంధ్రంలో ఊదగా అని, అంటే పరిశుద్ధాత్మ దేవుని శ్వాస ద్వారా యోబు 33:4లో చెప్పిన ప్రకారము దేవుని శ్వాస అయిన పరిశుద్ధాత్మ ద్వారా, దేవుడు శ్వాస పీల్చుకుంటే గాలి ముందు బయటికి లోపలికి వస్తున్న ఆ పరిశుద్ధాత్మ వంటి ఆ గాలి వంటి పరిశుద్ధాత్మ ద్వారా మనుషుడు నూతనముగా సృష్టించబడినట్లుగా మనం చూస్తున్నాం. సో అందుకే పెంతెకొస్తు దినాన ఆ గదిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అని చెప్పడానికి ఏంటి సూచన అంటే, బలమైన గాలి వీచెను అని మనం చూస్తున్నాం. సో అది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. సో హెచ్కేలు 37:9-10 చదవండి. మరొకరు చదవండి. హెచ్కేలు 37:9-10. ఎందుకు మరొకరు చదవమంటున్నా అంటే, అందరు మేలుకోగా ఉన్నారు, అందరు వింటున్నారని నాకు తెలియాలని. హెచ్కేలు 37:9 నుంచి కొంచెం బైబిల్ ఎదుటి పెట్టుకొని వాక్యం వింటూ ఉండాలి. అప్పుడు ఆయన నరపుత్రుడా, ఈ ఆత్మ వచ్చినట్లు ప్రవచించి తనము ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింపు కాని మహాసైన్యమై నిలిచిరి. చాలు. ఇప్పుడు ప్రవక్తను చెప్తున్నాడు, ఆ లోయలో ఎముకలుగా ఉన్న ఆ లోయలో ఉన్న వారికి మాంసమును నరములను ప్రకటించమన్నప్పుడు ప్రకటించాడు. అవి దేహములయ్యాయి.
ఇప్పుడు ఇప్పుడు 9వ వచనంలో ఏం ప్రవచించమంటుంటే, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించుము అన్నాడు. జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుము అని ప్రవచించి, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. దేవుని ఊపిరి ఆ యొక్క ఎండిపోయిన ఎముకలను జీవము కలిగించి వారికి ఏమిచ్చింది? బలం ఇచ్చింది. వారిని ఒక సైన్యముగా మార్చింది. ఇప్పుడు కూడా క్రైస్తవ సమాజము దేవుని యొక్క ఆత్మ సంబంధమైన సైనికులుగా మారాలంటే మనలోకి ఏ ఊపిరి రావాలి? ఏ శ్వాస రావాలి? పరిశుద్ధాత్మ రావాలి. పరిశుద్ధాత్మ జీవం మనకు రావాలి. అప్పుడే దేవునికి ఒక సైన్యముగా మనందరం కూడా మారగలము. అది. సో ఇప్పుడు బలమైన గాలి వీచినట్లుగా, ఇది పరిశుద్ధ లేఖనాల్లో ఆ గాలి ఏంటో మనము పరీక్షించాము, చూసాం. తర్వాత గమనించిందంటే ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడంటే ఆయన అకస్మాత్తుగా వచ్చాడు. సో దేవుని యొక్క కదలికలు అకస్మాత్తుగా ఉంటాయి అని చూసాం. ఇంకోటి చదవండి, ధ్వని వచ్చింది. ధ్వని అంటే వాళ్ళందరికీ ఒక ధ్వని వినబడింది. గాలి వచ్చింది అండ్ ధ్వని, వాళ్ళందరికీ వారి స్పర్శ చూశారు, దేవుని యొక్క గాలి స్పర్శ. అండ్ వారి చెవికి ఒక ధ్వనిలాగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి వినబడ్డాడు. వారికి ఆ శబ్దం వినబడింది. చదండి వచనం మళ్ళీ, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1-2 వచనాలు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని. ఓకే, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుండి, అంటే పరలోకం నుండి వచ్చింది. అది భూమి మీద నుండి వచ్చిన గాలి కాదు, భూమి నుండి వచ్చిన శబ్దం కాదు, అది మనుషులు పుట్టించిన గాలి కాదు, అది మనుషులు పుట్టించిన శబ్దం కాదు. అది నేరుగా పరలోకం నుండి వచ్చిన గాలిగా మనము దాన్ని గమనిస్తున్నాం. అది నేరుగా పరలోకం నుండి వచ్చిన గాలి. అయితే ఇప్పుడు మనం గమనించేది ఏంటంటే అది చాలా బలమైన గాలిలాగా, ఒక శక్తిలాగా వారి ఆ గది అంతటిలోనికి వచ్చి నింపినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు గమనించినట్లయితే, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి. సో వారికి శరీరానికి స్పర్శ అయింది గాలిలాగా, వారి చెవికి వినబడింది శబ్దంలాగా. అది పరలోకంలో వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ ఇల్లంతటిని కూడా నింపింది, ఆ ఇల్లంతా కూడా నిండిపోయింది. అది తర్వాత ఒక్కొక్కరి మీదంట అగ్నిలాగా, నాలుకలో విభాగింపబడిన అగ్నిలాగా ఒక్కొక్కరి మీదికి ఆ పరిస్థితి మనం చూస్తాం. నేను మీకు ఇక్కడ ఒక బొమ్మ చూపించాలి, అది ఎట్లా ఉంటుందో. నేను డౌన్లోడ్ చేశాను. సరే, Holy Spirit, పావురమా సంగముపై వ్రాలు మీదే జ్వాలలుగా, పావురమా సంగముపై వ్రాలు మీదే జ్వాలలుగా
హల్లెలూయా 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 హల్లెలూయా. నేను ఇప్పుడు ఒక వీడియో షేర్ చేస్తాను, చూడండి. ఓకే, is going to begin in Jerusalem, then move. Tells them to wait and to stay in Jerusalem until they receive a new kind of power so they can be faithful witnesses to Jesus and his kingdom. Then he says that their mission is going to begin in Jerusalem, then move out to Judea and Samaria, from there out into the nations. It's like a roadmap for the whole book of Acts. Then the disciples saw Jesus enthroned as king of all kings. So the disciples wait, wondering when this power is going to come. And then comes the time. So this is an ancient Israelite festival. అది During the early పండుగ. పెంతికోస్తు పండుగ మొత్తం ప్రపంచంలో ఇజ్రాయెల్ అందరూ కూడా పెంతికోస్తుకి పండుగ వరకు యెరూషలేంకి వచ్చేస్తారు. అయితే అదే టైంలో పెంతికోస్తు దినం వచ్చినప్పుడు మేడగదిలో వాళ్ళందరికీ ఆ గాలి చూడండి, ఆ ఇల్లంతటి నింపింది. తర్వాత ఒక్కొక్క తలల మీద ఎంతమంది ఉన్నారు, అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు రాలగా. Then later, when God's glory came in a pillar of fire, చూడండి, అది ఎలాంటి అగ్ని అంటే సీనాయి పర్వతం మీద మోషే చూసిన అగ్ని. సీనాయి పర్వతం మీద మోషే చూసిన అగ్ని అది. అలాగే మోషే ద్వారా దేవుడు నిర్మించమని చెప్పిన ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చిన That was just one pillar of fire, not many. Exactly. Luke's making an important point here. This అలాగే is God's personal దేవుని temple presence, సన్నిధి God's spirit that was వారి తలల foretold by మీద Israel. వారి తలల మీద వచ్చిన అగ్ని దేవుని సన్నిధి. చూడండి, వారి తలల మీద వచ్చిన అగ్ని దేవుని సన్నిధి. సో ఆ రీతిగా దేవుని సన్నిధిని పొందుకున్నారు 120 మంది. In languages that they didn't. Yet all the visitors can understand. పొందుకున్నారు మేడగదిలో. And was always to use the unified family of Abraham to bring peace and justice to the world. But the tribes of Israel had been scattered because of the exile. Now here at Pentecost, representatives from all of the tribes come back together and they're introduced to their Messiah, the crucified and risen Jesus, so they can now become the restored people of Israel. And thousands of them start following the way of Jesus. Which brings us to Luke's tale of two temples. So you've got the temple that Herod built in Jerusalem, where Jesus' disciples worship like the rest of the Israelites. But now there's also Jesus' temple, which consists of people. This temple's meeting together in homes all over Jerusalem. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, అంటే నేను ఆ వీడియో చూపించిన ఉద్దేశం ఏంటంటే ఆ వాక్యము ఎలా జరిగిందో మీకు చూపించాలని. ఇంకొకటి నేను షేర్ చేస్తాను. ఆ రోజు ఎవరెవరు వచ్చారు అది కూడా చూస్తే ఆ రోజు ఆ పెంతెకోస్తు దినాన ఇదిగో ప్రపంచంలో ఎన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. ఇక్కడ ఎన్ని ప్రాంతాల నుంచి ఆ ప్రజలు. ఆ కాలము ఆకాశం కింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేరి. ఈ శబ్దము కలగగా, ఏది పైన శబ్దం వచ్చిందిగా, ఆ శబ్దం శిష్యులే కాదు, ఆ శబ్దము కిందున్న ఆ మేడగది కిందున్న ప్రజలందరూ విన్నారు. శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చిరి. 6వ వచనం చదువుతున్నాను నేను. ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవడపడిరి. వాళ్ళు మాట్లాడుతున్నారు. నాలుకలుగా విభాగింపబడిన పరిశుద్ధాత్మ దేవుడు వారికి కనబడ్డాడు. ఫస్ట్ గాలిగా వాళ్ళు ఆ గదిలో అనుభవించారు, శబ్దం విన్నారు. తర్వాత అగ్ని జ్వాలల వంటి
నాలుకలు, విభాగింపబడిన నాలుకలు 120 మంది మీద వ్రాలగా అది కనబడింది. అగ్ని కనబడింది. ఆ అగ్ని దేనికి సూచన? దేవుని సన్నిధికి. మోషే కొండ మీద అగ్ని చూసాం. ఆ అగ్నిని మనం ప్రత్యక్ష గుడారంలో చూసాం. అగ్ని కనబడింది. దేవుని సన్నిధి, అది పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని సన్నిధి. అది తర్వాత వారు అందరూ, 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. అందరూ ఆత్మతో నింపబడ్డారు. అందరిలోనికి దేవుని ఆత్మ వచ్చేసాడు. అప్పుడు వాళ్ళకి వచ్చిన పరిశుద్ధాత్మ ఆయన వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్ని భాషలు మాట్లాడుతున్నారు. ఆ 5వ వచనంలో, ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనము నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో ఉన్నారు. పెంతెకోస్తు పండుగ కొరకు ఉన్న వాళ్ళందరూ ఈ శబ్దాన్ని విన్నారు. ఈ పైగదిలో ఉన్న శబ్దం విన్నారు. అంటే చాలా పెద్ద శబ్దమే వచ్చింది. బయట ఉన్న వాళ్ళందరికీ వినబడేంత శబ్దం వచ్చింది. గాలి వచ్చింది. అందరికి స్పర్శ అనుభవించారు 120 మంది. అలాగే వారు శబ్దం విన్నారు 120 మంది. వాళ్ళు చూశారు వాళ్ళ మీద ఉన్న అగ్నిని. వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారు మాట్లాడుతూ ఉన్నారు. కిందున్న వాళ్ళకి కూడా ఆ శబ్దం వినబడింది. కనబడింది, వీచింది, ఇదంతా పై వాళ్ళకే. కానీ కిందున్న వారికి శబ్దం వినబడింది. అండ్ ఏంటి శబ్దం అని చెప్పేసి వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. వచ్చి అక్కడ కూడుకున్నారు. ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వీరందరూ అన్ని భాషలతో మాట్లాడుతుంటే అక్కడ ఎంతమంది మనుషులు వచ్చారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ భాషల్లో ఈ 120 మంది మాట్లాడుతుంటే వాళ్ళు కలవరపడ్డారు. ఏంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి? అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? గలిలీయులు అంటే యూదా ప్రాంతం నుండి పైన గలిలీ సముద్రం దగ్గర ఉండే వారు. వీళ్ళు యెరూషలేముకు సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళు గలిలీలందరూ పెద్ద చదువుకునే వాళ్ళు కాదు. గలిలీ సముద్రం ఉంది కాబట్టి చేపలు పట్టుకునే ఒక విద్య లేని పామర్లు. వీళ్ళు గలిలీయులు కారా వీళ్ళందరూ అని వాళ్ళు అనుకుంటున్నారు. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామేంటి అంటే అప్పుడు వీళ్ళు ఏ భాషలు మాట్లాడారు? అక్కడ ఉన్న ప్రజలు వేరువేరు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ యొక్క స్థానిక భాషలు ఇక్కడున్న గలిలయ వాళ్ళు ఆత్మను పొందుకున్న వీరు మాట్లాడుతున్నారు. మన భాషలో మాట్లాడుతున్నారు ఏంటి? దేశ భాషలు, పుట్టిన దేశ భాషలతో వీరు మాట్లాడటం మనము వినుచున్నామే. ఇదేమి చూడండి, అక్కడ పేరుంది చూడండి, 9వ వచనం అందరూ గమనించండి. భారతీయ, ఇదిగో భారతీయ, ఇదిగో ఈ ప్రాంతం, ఇది క్యాప్షియన్ సీ కింద. చాలా చాలా దూరం నుంచి వచ్చింది. ఇది దగ్గర మనకి ఏ ప్లేస్ అంటే దగ్గర ఆఫ్ఘనిస్తాన్ దగ్గర భారతీయ. తర్వాత వాక్యంలో చూడండి, మాదీయులు, ఇదిగో మాదీయ, యూఫ్రటీస్ ఆ ప్రాంతం. తర్వాత ఏలామీయులు, ఇదిగో ఇది ఏలామీయులు, చూస్తున్నారు కదా. తర్వాత మెసొపొతేమియా, అబ్రహాం వచ్చిన ప్లేస్ అది మెసొపొతేమియా. యూదయ, ఇదిగో ఇది యూదయ, యెరూషలేం ప్రాంతం. కపదోకియా, ఇదిగో టర్కీ దేశం నుంచి వచ్చారు. అలాగే పొంతు, టర్కీ దేశం నుంచి. తర్వాత ఆసియా, ఇదిగో ఇది టర్కీ దేశం. ప్రుగ్రియా, ఇది ప్రుగ్రియా. పంపులియా. అలాగే ఆను దేశములు అందరూ వారు. కురేని దగ్గరున్న లిబియా, ఇది కురేన్ దగ్గర ఐగుప్తు దేశం నుంచి వచ్చింది. ఆ కురేన్ అనే నది సముద్ర తీరంలో ఉన్న లిబియా. తర్వాత ఇంకేంటి, కాపురమున్న ప్రాంతం. అలాగే రోమా నుండి, ఇదిగో రోమా, ఇటలీ దేశంలో ఉన్న రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు. యూదులు, యూద మత ప్రవిష్టులు,
క్రేత్రీయులు. ఎక్కడుంది క్రేత్రీయులు? క్రేత్రీయులు ఎక్కడుందో? క్రేతీయులు. ఇదిగో ఈ యొక్క ద్వీపం నుండి క్రేత్రీయులు. తర్వాత ఏంటి? క్రేతీయుల నుంచి అరేబియా. ఇదిగో అరేబియా ఎర్ర సముద్రం దగ్గర అరేబియా. తర్వాత మొదలైన అందరూ వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదే మగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. సో ఇంత స్పష్టంగా ఇన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ అక్కడ పొందుపరిచాడు పరిశుద్ధాత్మ దేవుడు 2వ అధ్యాయంలో. ఇంతమందికి ఒకేసారి వారు అన్య భాషలతో దేవుని గురించి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. సో ఆ రోజు ఎవరి భాషలకి ఏమి చెప్పాలో పరిశుద్ధాత్మ దేవుడు వారికి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చాలామందికి అక్కడ చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడే వీరు అన్ని భాషలతో మాట్లాడుతుండగా అర్థమైపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం గమనించింది ఏంటంటే వాళ్ళు సౌండ్ విన్నారు, అలాగే దేవుని సన్నిధిని అగ్నిని చూశారు, వాళ్ళు ఆత్మతో నింపబడ్డారు. వారు నింపబడి వారు మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారు? వారు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. అందరి భాషల్లో అది వాళ్ళకి అర్థమవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభు యోహాను సువార్త 14:15-16 ప్రకారం వాళ్ళు ఏమైతే దేవుడు వాళ్ళకి చెప్పాడో అవన్నీ కూడా అక్కడ జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ భాషలు ఏ భాషలు? కొరింథీ 1 కొరింథీ 12 అధ్యాయంలో చెప్పబడిన భాషలు కావు. ఇది పరిశుద్ధాత్మ బాప్తిజంకు సూచనగా ఉంది. ఇది కొత్తగా జన్మించడానికి సూచనగా ఉంది. ఇది అప్పుడున్న ప్రజల యొక్క అన్య భాషలుగా మనం చూస్తున్నాం. ఇది అప్పుడే జరిగింది, మరలా ఇంకెప్పుడు జరగలేదు మనం గమనిస్తున్నాం. సో 1 కొరింథీ 14 అధ్యాయంలో ఉన్న భాషలు వేరు, ఇప్పుడు మాట్లాడుతున్న భాషలు వేరుగా మనం గమనిస్తున్నాం. ఈ రీతిగా పెంతెకోస్తు దినాన ఒక అద్భుతమైన సంఘటన మనము గమనిస్తాం. ఒక అద్భుతమైన సంఘటన పెంతెకోస్తు దినాన మనం గమనిస్తాం. సో మనం ఏం చూసాము? మనము పెంతెకోస్తు దినాన ఒక శబ్దాన్ని చూసాము. ఆ శబ్దము ఆ గదంతటిని కూడా గాలితో నింపేసింది, పరలోకం నుండి వచ్చింది. రెండోది అక్కడ పరిశుద్ధాత్మ అగ్నిని చూసాము, అది ప్రతి ఒక్కరి తలల మీద రాలడం చూసాము. అండ్ వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి వారు భాషలు మాట్లాడటము చూసాం. దేవుని మహిమకలం. అయితే అక్కడ ప్రపంచంలో యూదులందరూ కూడా ఆ పెంతెకోస్తు దినానికి వచ్చిన వాళ్ళందరూ కూడా గుంపులుగా కూడి ఈ అద్భుతాన్ని వారు చూసి ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ప్రశ్నలు వేసుకున్నారు. ఇదేమి? వీళ్ళు ఏంటి? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళు మన భాషలు ఎలా మాట్లాడగలుగుతున్నారు అని ప్రశ్నలు వేసుకున్నారు. ప్రశ్నలు వేసుకోవడం మాత్రమే కాదు, కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే అందరూ విభ్రాంతి నొందారు. ఇది ఏమగునో అని అనుకున్నారు. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండిన ఉన్నారని అసహ్యముతో అపహాస్యము కూడా చేసిరి. సో కానీ తర్వాత పేతురు లేచి వీరికి స్పష్టతనిస్తాడు. 14వ వచనం నుంచి 21వ వచనం వరకు పేతురు లేచి ఇదేంటో వాళ్ళకి వివరిస్తాడు. అది రేపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, పెంతెకోస్తు అనుభవం మొత్తాన్ని మార్చేసింది. అయినా పెంతెకోస్తు అనుభవం సర్వమును మార్చేసింది. పెరిగితనంలో ఉన్న శిష్యులు పెంతెకోస్తు అనుభవంలో అయ్యా ఇదిగోనైనా గొప్పగా నేను వాడబడ్డారు. ప్రపంచమంతటికి నీ గురించి ప్రకటించారు. ఇదిగో మేము వచనం వెంబడి వచనం
ఏం జరిగిందో చూస్తుండగా ఈ కొద్ది సమయంలో మాకు చాలా విషయాలు నేర్చుకోవడానికి మీరు సాయం చేస్తున్నారు. ఉదయకాలం కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. సంఘం పరిశుద్ధాత్మతో పుట్టింది, సంఘం పరిశుద్ధాత్మతో నడిపించబడింది, పరిశుద్ధాత్మతోనే పరలోకానికి వెళ్తుంది. ఈ మధ్యలో మేము రక్షణకు వచ్చాం, సంఘంలో చేర్చబడ్డాం. మేము కూడా పరిశుద్ధాత్మతోనే జీవించాలి. ఇంకా అనేక విషయాలు నేర్చుకోవడానికి మాకు సాయం చేయమని, బిడ్డలను దీవించి రోజంతా నీ తోడి నీ కాపుదలు అనుగ్రహించి సాయం చేయమని, మహిమ మీరు పొందుకోమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించును గాక. అందరికీ వందనాలు. వందనాలండి, వందనాలు. వందనాలు పాస్టర్ గారు. వందనాలు. వందనాలు పాస్టర్ గారు, అందరికీ వందనాలు. వందనాలండి.